దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. చదవబడిన వాక్య భాగంలో నుండి 17వ వచనాన్ని మరొకసారి చదువుతా ఉన్నాను. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయెను. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, క్రొత్త సంవత్సరం అనేది ప్రతి మనిషి యొక్క జన్మదినం. అంతేకాదు, చెత్తలా ఉన్న బ్రతుకును ఉత్తమముగా మార్చుకోవడానికి క్రొత్త సంవత్సరము ఒక అందమైన అవకాశం. మనము క్రొత్త సంవత్సరం కొరకు మనం ఏం చేస్తూ ఉంటాం? ఎదురు చూస్తూ ఉంటాం. ఎప్పుడు వస్తుందా అని క్రొత్త సంవత్సరం కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం. అది ఎలా ఉండబోతుందో, ఆ యొక్క సంవత్సరంలో నా యొక్క జీవన విధానం ఎలా ఉండబోతుందో, లేకపోతే ఆ సంవత్సరం నాకు ఏ విధముగా కలిసి వస్తుందా అని రకరకాలుగా మనం ఏం చేస్తామంటే రాబోతున్నటువంటి సంవత్సరం కొరకు మనము ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ఆ కొత్త సంవత్సరం కూడా ఆలోచన చేస్తుందట. ఏమని అంటే, ఇందులో ఈ కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నారు కదా, వీళ్ళు ఎలా ఉండబోతారో అని ఆ సంవత్సరం కూడా మన కొరకు ఏం చేస్తుందట? ఆలోచిస్తూ ఉంటుందట. అయితే ఇక్కడ కొత్త సంవత్సరం అనేటువంటిది ఏదో క్యాలెండర్ మార్పు ఏదో కాదు, కానీ నూతన సంవత్సరం అనేటువంటిది దేవుడు మనకి ఇచ్చినటువంటి నూతనమైన ఆయుష్. దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. మరొక సంవత్సరం నా కుమారుడికి కుమార్తెకి నేను అనుగ్రహిస్తున్నాను, ఈ సంవత్సరంలో ఎలాగుండబోతున్నారు అని దేవుడు కూడా ఏం చేస్తాడట? ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాడట. ఈరోజు చాలా మంది కొత్త సంవత్సరం అని అంటే తేదీ మార్పు అని మనం అనుకుంటున్నాం, క్యాలెండర్ మార్పు అని మనం అనుకుంటున్నాము. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడు అయ్యా అంటే, నీ మది మార్పు అని అనుకుంటున్నాడు. మది అంటే నీ హృదయ మార్పు అని దేవుడు అనుకుంటున్నాడు. మనమైతే కొత్త సంవత్సరం అనగానే తేదీ మార్పుగా మనము చూస్తూ ఉన్నాం. కానీ దేవుడైతే ప్రియమైన వాళ్ళరా, మది మార్పు అని దేవుడు చూస్తూ ఉన్నాడు. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. కాలము దేనిని తాకినా అది పాతదైపోతుంది. 2024 సంవత్సరం కొత్తదా పాతదా? ఎందుకు అనంటే, కాలం దాన్ని తాకింది, ఆ సంవత్సరం ఏమైపోయింది? ముగించబడింది, పాతదైపోయింది. ఇప్పుడు పాత సంవత్సరమే అని అంటారు. కాకపోతే కొన్ని గంటలు గడిచినప్పటికీ ఏమంటాం? 24ని పాత సంవత్సరం అంటాం. అంటే కాలం దేనినైతే తాకుతుందో అది పాతదిగా ఎంచబడుతుంది, దేవుడు తాకింది కొత్తదిగా ఎంచబడుతుంది. 2025 సంవత్సరాన్ని దేవుడు తాకి మనకు అనుగ్రహించాడు. అందుకే నూతన సంవత్సరపు ఆరాధన అని మనం మాట్లాడుకుంటున్నాం. కాలం తాకింది పాతది, దేవుడు తాకింది కొత్తది. దేవుడు కూడా ఎప్పుడు నూతనత్వం కొరకు ఎదురు చూస్తాడండి. దేవుడు ఎప్పుడు కూడా దేని కొరకు ఎదురు చూస్తాడు? నూతనత్వం కొరకు ఎదురు చూస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా నూతనత్వం కొరకు మాట్లాడడానికి అయినా ఇష్టపడతా ఉంటాడు. నూతనమైన విషయాలు మనకు తెలియచేయడానికి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, మనిషి క్రొత్త వాటి మీద ఏం చేస్తాడు చెప్పండి? దృష్టి సారిస్తాడు. ఆ క్రొత్త వాటిని గురించి మనము ఆతృతగా ఎదురు చూసి అందులో మనం ఆనందించడానికి మనం ఏం చేస్తూ ఉంటామో? ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని సంగమా, క్రొత్తదనం అంటే దేవునికి చాలా ఇష్టం అటండి. మనకి ఇష్టమే కదా క్రొత్తదనం అంటే. నూతన సంవత్సరం కొరకు ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తాం. దేవుడు కూడా క్రొత్తదనం అంటే చాలా ఇష్టం. ఏంటి దేవునికి ఉన్నటువంటి ఇష్టము అంటే, ఒక 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. నాకంటే ముందు తెలియజేసినప్పటికీ దేవుడికి ఇష్టమైన క్రొత్తదనం ఏమిటంటే, నెంబర్ 1, దేవుడు క్రొత్త విషయాలు వాగ్దానము చేస్తాడు. దేవుడు క్రొత్త విషయాలు ఏం చేస్తాడు? వాగ్దానం చేస్తాడు. గాడ్ ప్రామిసెస్ న్యూ థింగ్స్. ఏమిటవి? చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనములో ఈ మాట రాయబడి ఉంది. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడు అది మీరు దాన్ని ఆలోచింపరా
అని అడుగుతా ఉన్నాడు. చాలండి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. దేవుడు క్రొత్త విషయాలు వాగ్దానం చేస్తాడు. క్రొత్తదనం అంటే దేవునికి కూడా చాలా ఇష్టం కాబట్టి అని అంటున్నాడు, ఇదిగో నేను నూతన క్రియ చేయబోతా ఉన్నాను అని దేవుడు గొప్ప వాగ్దానాన్ని ఈరోజు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే, ఇందాక మనం చదివినాము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనములో ఈ మాటను మనం చూస్తున్నాము. 36:26 అంటున్నాడు, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. గాడ్ ప్రామిసెస్ న్యూ థింగ్స్. ఏమిటి? నూతన క్రియ. చూడండి, దేవుడు నూతన క్రియను నేను మీ కొరకు చేస్తున్నానని వాగ్దానం చేశాడు. అని అంటున్నాడు, నూతన హృదయము, నూతన స్వభావాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను. అంటే మనలో దీనికి ముందు ఏ స్వభావం ఉంది? పాత స్వభావం ఉంది, ప్రాచీన స్వభావం ఉంది. కానీ దేవుని యొక్క వాగ్దానం ఏమిటి ఈ రోజు నీకనంటే, నూతన హృదయము, నూతన స్వభావాన్ని నీకు ఇస్తారన్నాడు. అంత మాత్రమే కాదు, యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనములో ఈ మాటను మనము చూడగలుగుతుంటున్నాం. 19వ వచనంలో అంటున్నాడు, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెని తీసివేసి వారికి మాంసపు గుండెని ఇచ్చి వారికి ఏక మనస్సు కలగచేసి వారు యందు నూతన ఆత్మ పుట్టించదను. దేవుని యొక్క ప్రామిస్ ఏమిటో తెలుసా? ఈరోజు నీలో ఉన్న రాతి గుండెని తీసేస్తానని, నాలో ఉన్న రాతి గుండెని తీసేస్తానని 2 మార్లు చెప్పి ఆయన అంటున్నాడు, మీకు నూతన ఆత్మను ఇస్తున్నాను. ఇక మీరు నూతన ఆత్మను మీరు పొందుకున్నారు, నూతన స్వభావమును మీరు పొందుకున్నారు, నూతన హృదయమును మీరు పొందుకున్నారు. ఇదిగో ఈ సంవత్సరము నూతన క్రియ మీ కొరకు నేను చేయబోతున్నాను. ఇది దేవుని యొక్క వాగ్దానము. God promises new things. దేవుని కూడా క్రొత్తదనం అంటే చాలా ఇష్టం. నీవు ఎలాగైతే క్రొత్తదనాన్ని ఇష్టపడుతున్నావో అలాగనే దేవుడు కూడా ఇష్టపడుతున్నాడు. రెండవదిగా, మొదటిది దేవుడు కొత్త విషయాలు వాగ్దానం చేశాడు. రెండవదిగా నూతనమైన విషయాలు సిద్ధపరిచాడు. God prepares new things. దేవుడు నూతనమైన విషయాలు సిద్ధపరిచాడు. ఏమిటి నూతనమైన విషయాలు? చూద్దామా? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనములో ఈ మంచి మాట ఇలాగూ రాయబడి ఉంది. 21వ అధ్యాయం 5వ వచనములో అంటున్నాడు, అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. దేవుడు సమస్తమును నూతనం చేస్తున్నాడు. దేని నూతనం చేస్తున్నాడు? ఎందుకు నూతనం చేస్తున్నాడు అంటే, ఈ వచనం మనకి ఏమి నేర్పిస్తుందయ్యా అనంటే, ఆయన మన కొరకు స్థలమును సిద్ధపరుస్తున్నాడు. ఏ స్థలము? ఆయన మరలా ఇదిగో క్రొత్త ఆకాశమును క్రొత్త భూమి, నీవు దానిలోనికి ప్రవేశించడానికి దేవుడు సమస్తమును ఏం చేస్తున్నాడట? సమస్తం ఏం చేస్తున్నాడు? ఆయన నూతన పరుచుచున్నాడు. అంటే నీవు నూతనమైన హృదయముతో, నూతనమైన ఆత్మతో, నూతనమైన స్వభావముతో, నూతనమైన క్రియలతో నీవు నూతనమైన స్థలములోనికి నీవు ప్రవేశించాలని దేవుడు నీ యందు ఆశ కలిగి మరొక సంవత్సరమును దేవుడు మనకు బహుమానముగా ఇచ్చి ఉన్నాడు. ఇది నీ జ్ఞానమును బట్టో, నీ బలమును బట్టో, లేకపోతే నీకు కలిగిన దాన్ని బట్టో నీ 2025వ సంవత్సరంలోనికి నీవు ప్రవేశించావు అని అనుకుంటే మనంత మూర్ఖులు ఎవ్వరూ కూడా ఈ భూమి మీద. దేవుడు నూతనమైన విషయాలు సిద్ధపరిచాడు మన కొరకు. నూతనమైన ఆకాశము, నూతనమైన భూమిని ఆయన సిద్ధపరిచాడు. మనమందరము కూడా దానిలోకి ఏం చేయాలి? మనము ప్రవేశించాలి. ఎలా ప్రవేశించాలి? ప్రాచీన స్వభావముతో ప్రవేశించమన్నాడు ఆయన. ఏమా ప్రాచీన స్వభావంతో రమ్మన్నాడా? ఏ స్వభావము? నవీన స్వభావము, నూతన స్వభావమును కలిగి మీరు ప్రవేశించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మొదటిది, దేవుడు కొత్త విషయాలు వాగ్దానం చేశాడు, నూతన విషయాలు సిద్ధపరిచాడు. మూడవదిగా నూతనమైన ఆ విషయాలు కోరుకుంటున్నాడు. గాడ్ ప్రిఫర్స్ న్యూ థింగ్స్. నూతనమైన విషయాలు కోరుకుంటున్నాడు. ఏమిటి నూతనమైన విషయాలు?
అంటే మనందరికీ ఒక వాక్య భాగం తెలుసు. రోమిలికి రాసిన పత్రిక చూడండి, అక్కడ మంచి 12వ అధ్యాయము, మనందరికీ బాగా కంఠస్థమైనటువంటి వాక్యము, 12వ అధ్యాయము 1వ వచనములో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమే. దేవుడు నూతనత్వం కొరకు ఎదురు చూస్తున్నాడు. నూతన విషయాలు నీలో కోరుకుంటున్నాడు. మనము మారాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను, సజీవ యాగముగా దేవుని బట్టి, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనటి శరీరము. 2వ వచనంలో కూడా ఇంకా మంచి మాట అంటున్నాడు ఆయన, మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. అంటే దేవుడు ఏమి కోరుకుంటున్నాడు అయ్యా అంటే నూతనమైన విషయాలు కోరుకుంటున్నాడు. ఒక్క ప్రశ్న అడగనివ్వండి, నూతనత్వం అంటే ఏంటి చెప్పండి? నూతనత్వము అనంటే ప్రియమైన వాళ్ళరా, రక్షింపబడిన అనుభవం అంతే, అంతకు మించి ఏమీ కాదు. ఆ మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను రండి. అయితే నూతనత్వం అంటే రక్షింపబడినటువంటి అనుభవం. రక్షణకు ముందు మన జీవితం ఎలాగుంది? పాత జీవితము, ప్రాచీన స్వభావము, పాపపు స్వభావముతో మనము జీవిస్తున్న వారము. నూతనత్వం ఎప్పుడు వస్తుందయ్యా అంటే నీవు యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా నీవు అంగీకరించినప్పుడు నూతనత్వం మనలో వస్తుంది. ఆ యొక్క నూతనత్వమును ప్రతిరోజు మనం పొందాలి. రక్షించబడిన తర్వాత నేను రక్షించబడ్డాను అని నీవు మౌనముగా ఉండడానికి వీలు లేదు. ఆ రక్షణను ప్రతిరోజు మనము కొనసాగిస్తూ ప్రతిరోజు రక్షణ కొరకు మనం ఆ యొక్క రక్షణను కాపాడుకోవడానికి మనము ప్రయత్నము చేస్తూ ఉండాలి. అందుకే పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో చూడండి ఎంత చక్కని మాట మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయము 16వ వచనంలో అంటున్నాడు, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము ఇదే నూతనత్వం. అంటే ఏదో ఒక రోజు రక్షించబడి మారు మనసు పొందేసి బాప్తిస్మం తీసేసుకొని దేవుని మందిరంలోనికి వచ్చేసినంత మాత్రాన ఇది నూతనత్వం కానే కాదు. నువ్వే రక్షణ అయితే నువ్వు పొందుకున్నావో, ఏ రక్షణ అయితే చేతబట్టినావో ఆ రక్షణలో నువ్వు కొనసాగడానికి దినదినము ఏం చేయబడాలి? నువ్వు నూతన పరచబడాలి. దేవుడు కోరుకున్నటువంటి ఆ యొక్క నూతనత్వంలోనికి నేను రాకపోతే ప్రియమైన దేవుని సంగమా, రక్షించబడిన అనుభవము నీకు నాకు లేనట్టే. ఆయన పరిశుద్ధుడు, అందుకంటున్నాడు ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక ఉత్తమమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మార్చుకోండి. నూతనమైన మనస్సు మీరు పొందుకోండి. అలా పొందుకొని మీరు సజీవ యాగముగా సమర్పించుకోండి. మీరు రక్షించబడ్డారు కదా, ఆ యొక్క రక్షణను మీరు కొనసాగించండి. మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించిపోయినా, మా యొక్క శరీరం నశించిపోయినా, ఎలాగైపోయినా మాకు భయం లేదు. కానీ మాకున్న ధైర్యం ఏమిటంటే మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. ఇదే దేవుడు కోరుకునేటువంటి నూతన సంవత్సరం. ఏదో ఒక లోక సామెత ఉంటుంది కదా, పండగ పూట చెప్పండి పాత బట్టలేనా అంటారు. బట్టలు మార్చినంత మాత్రాన పండగ కొత్తదైపోతుందా? అయిపోదు ప్రియమైన దేవుని సంగమా. అయితే దేవుడు మనకిచ్చినటువంటి నూతనత్వమును మనం ప్రతిరోజు కాపాడుకోవాలి. అది దేవుని పిల్లలుగా మన బాధ్యత. ఆ యొక్క నూతనత్వం కోసం ప్రతిరోజు మనం ప్రయత్నం చేయాలి. అందుకే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో దేవుని లేఖన భాగం ఇలాగా తెలియచేయబడింది. 3వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నారు, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలము కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన
స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారాను మనలను రక్షించెను. చూడండి ప్రియమైన దేవుని సంగమా, పరిశుద్ధాత్మ దేవుడు మనకు నూతన స్వభావము కలుగుట ద్వారా ఏమి కలిగిందట? మనకు రక్షణ కలిగింది. మనము రక్షించబడ్డాం. మన నీతి క్రియలను బట్టి కాదు, నీ టాలెంట్ని బట్టి కాదు, నా వాక్య బోధనను బట్టి కాదు, నా జ్ఞానమును బట్టి కాదు, నా అందమును బట్టి కాదు, నా సామర్థ్యమును బట్టి కాదు, నా బంధువర్గమును బట్టి కాదు, నా వాక్యాలను బట్టి కాదు. కానీ నేను రక్షించబడ్డానికి కారణం ఏంటో చెప్పమంటారా? పరిశుద్ధాత్మ దేవుడు నాలో నూతన స్వభావము కలుగు చేయుట ద్వారా నేను రక్షించబడ్డాను. ఇది నూతనత్వం అంటే. ఇప్పుడు రక్షించినటువంటి నీవు ప్రతిరోజు ఆ యొక్క నూతనత్వమును కాపాడుకోవడానికి నువ్వేం చేయాలి? ప్రయత్నము చేయాలి. ప్రయత్నం ఒకటే సరిపోద్దా? కాదు కాదు, ప్రార్థన కూడా చేయాలి. ఇది ప్రాముఖ్యం. ప్రయత్నిస్తూ ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తూ ఒకవేళ ఎవరైనా మారు మనసు పొందాలనుకోండి, నువ్వు గుడికిరా, పాస్టర్ గారు రమ్మంటున్నారు, పెద్దలు రమ్మంటున్నారు అంటే మారడం. దీనితో పాటు ఆ వ్యక్తి కొరకు నువ్వేం చేయాలి? కన్నీరు కార్చో ప్రభు దగ్గర. ఆయనకి తెలుసు మీరు ఏదో అనుకుంటున్నారు, మా ఆయన రావట్లేదేంటి మీరు అనుకుంటున్నారేమో. లేదు, ఆయనకి తెలుసు ప్రియమైన దేవుని సంగమా, ప్రభు మనల్ని ఎప్పుడు నడిపించాలో ఆయనకి తెలుసు. ఆయన చిత్తము. నేను ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను, ఆ వ్యక్తి కొరకు నేను మాట్లాడుతూ ఉన్నాను. ఒక మాట, ఇది బాహ్యపరమైన మార్పా అంతరంగిక మార్పా? మరి ప్రభు కోరుకున్నది ఏంటి? బాహ్యపరమైన మార్పును దేవుడు కోరుకుంటున్నాడా, లేక అంతరంగిక మార్పును దేవుడు కోరుకుంటున్నాడా? మరి రక్షింపబడిన మనలో ఇంకా యొక్క పాపపు స్వభావం ఉంటే ఎలా కుదురుతుందండి? ప్రభు కోరుకున్నదే నీ అంతరంగిక మార్పు కదా. మన మీద బాహ్యపరమైనటువంటి మార్పు చెందేసి, అంటే బాహ్యపరమైన మార్పు అంటే ప్రతి ఆదివారం మందిరానికి వస్తాం, ఇది అటెండెన్స్ గా వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వందనాలు చెప్తాం, బైబిల్ చదువుతాం, అన్ని బాగున్నాయి. కానీ లోపల సంగతి ఏంటని ప్రభు ప్రశ్నిస్తున్నాడు ఈరోజు. బాహ్యపరమైన వాటిని దేవుడు అడగలేదు. నువ్వు చెప్పిన సాక్ష్యాన్ని దేవుడు కాదు అడిగింది, నువ్వు కట్టిన వస్త్రాన్ని కాదు, నువ్వు బైబిల్ పట్టుకొని వచ్చినంత మాత్రాన్ని కాదు. కానీ దేవుడు ఏది పరిశీలన చేస్తున్నాడు అయ్యానంటే నీ హృదయ అంతరంగమును దేవుడు పరిశీలన చేస్తున్నాడు. కాబట్టి నూతనత్వం కొరకు మనం ప్రతిరోజు ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు మనము ప్రార్థన చేస్తూ ఉండాలి. అదే నూతనత్వం అంటే. దేవుడు కోరుకున్నటువంటి నూతనమైన మార్పు అది. అందుకే హబక్కూకు గ్రంథములో 3వ అధ్యాయము 2వ వచనములో ప్రవక్త ఏమంటున్నాడు అంటే, చూడండి, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచు. ప్రతి సంవత్సరము, ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషము కూడా ఆయన కార్యములు మన నూతన పరచబడుతున్నట్లుగానే మన యొక్క జీవితము, మన యొక్క అంతరంగము కూడా ఏం చేయబడాలి? నూతన పరచబడాలి. ఒక భక్తుడు మా అందరికీ తెలుసు, దావీదు. 51వ కీర్తన 10వ వచనంలో, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు. నేను అస్థిరుడిగా ఉన్నాను ప్రభువా, నాలో స్థిరత్వం లేదు. నేను మందిరానికి వచ్చినప్పుడే స్థిరముగా ఉంటున్నాను, ప్రార్థనలో ఉన్నప్పుడే స్థిరముగా ఉంటున్నాను. నేను వన్స్ బయటకు వెళ్ళిన తర్వాత నేను అస్థిరుడిగా నేను ఉంటున్నాను ప్రభువా. ఎవరు అడిగారండి? ఎవరు చేశారు ప్రార్థన? దేవుని హృదయానుసారుడు అడుగుతున్నాడు. దేవుని హృదయానుసారుడు నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. ప్రతిరోజు నూతనమైన మనస్సు నాకు ఇవ్వు. ఆ మనస్సు స్థిరముగా ఉండేటట్టు చూడు. సినిమే కదా, చూడు ఎవరేమంటారు. సినిమే కదా, ఎవరేమంటారు. అస్థిరుడు యొక్క మనస్సు జబర్దస్తే కదా, చూడు ఎవరేమంటారు, ఎవరు చూసి వచ్చారు. నేను చూడకపోవచ్చు, నీ తల్లిదండ్రులు చూడకపోవచ్చు, పైన ఉన్నవాడు నిన్ను
చూడక మానడా. ప్రతి ఒక్కరిని ఆయన యొక్క నేత్రములు చూచుచున్నవి. ఆయన పొడిచిన వారిని, ఆయన కొట్టిన వారిని, ఆయన దూషించిన వారిని, ఆయనకి వ్యతిరేకంగా బ్రతుకుతున్న వారిని కూడా ఆయన యొక్క నేత్రములు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని చేతిలో ఏదైతే పడుతుందో అది నూతన పరచబడుతుంది. ఈరోజు దేవుని చేతిలో ఉండాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. నీవు ఎవరి చేతిలో ఉన్నావు? ఇంకా ప్రాచీన స్వభావంలో ఉన్నావా? ఇంకా 2024లోనే ఉన్నావా? ఆ యొక్క ఉద్దేశములతో ఉన్నావా? ఆ తలంపులతోనే బ్రతుకుతున్నావా? కాలం తాకితే పాతదైపోతావు, దేవుడు తాకితే అది నూతన పరచబడుతుంది. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు బాగు చేయలేని దాన్ని ఎప్పుడు కూడా తన చేతుల్లోకి తీసుకోడంటండి. ఆయన బాగు చేయలేని దాన్ని దేన్ని కూడా అతని చేతుల్లోకి తీసుకోడట. దేవుడు ఎప్పుడైనా ఒక దాన్ని పట్టుకుంటే దాన్ని నూతన పరుస్తాడు. నువ్వు పారిపోదామని చూసినా, నువ్వు నా కొద్దని చూసినా సరే కానీ దేవుడు ఏం చేయ, నిన్ను విడిచిపెట్టడు. నిన్ను పట్టుకొని ఆయన నిన్ను నూతన పరుస్తాడు. అందుకే పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఒక మంచి మాట మేము ముందుంచుతాను. చూడండి, 1వ అధ్యాయము 3 నుంచి వచనాలన్నీ కూడా కలిపి ఉంటాయి, కానీ నేను చదువుతున్నాను, వీలైతే మీరు అక్కడ అండర్లైన్ చేసుకోండి. 1వ అధ్యాయము 3 నుంచి రాయబడినటువంటి మాటల్లో, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు ఉందా మాట. 6 కింద చూడండి కొంచెం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఉందా? నేను చూస్తున్నాను చూడండి. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు క్రీస్తు దినము వరకు దానిని కొనసాగించినని రూఢిగా నమ్ముచున్నాము. నీలో ఈ సత్క్రియ, ఈ నూతన స్వభావమును ప్రారంభించింది ఎవరు? ఆయనే. సో కాబట్టి ఈ యొక్క నూతన క్రియ, ఈ సత్క్రియ ప్రారంభించిన వాడు ఆ దినము వరకు దాన్ని ఏం చేస్తాడట? కొనసాగిస్తాడు. ఆయనే కొనసాగించేటువంటి దేవుడు. ఒకవేళ నువ్వు ఇంకా నూతనత్వంలోనికి రాకపోతే, ప్రియమైన దేవుని సంగమా, నిన్ను ఎవ్వరూ కూడా మార్చలేరు. నువ్వు ప్రభు చేతిలోనికి ఆ యొక్క హస్తాలకు వచ్చావా, ఆయన ఏం చేస్తాడు చెప్పండి? నూతన పరుస్తాడు. ఒకవేళ నువ్వు ఇంకా ప్రభు సన్నిధికి రాకుండా నువ్వు వేరుగా దూరంగా బ్రతికితే నిన్నెవ్వరూ కూడా మార్చలేరు. చూడండి, మనందరికీ కూడా తెలుసు, లోకమంతా యాకోబుని ఎలా చూసింది? లోకానికి యాకోబు ఎలా కనిపించాడు? మోసగాడిగా కనిపించాడు. కానీ దేవుడు యాకోబుని మోసగాడిగా చూడలేదు. ఆయన మొదటే అన్నాడు, పెద్దవాడు చిన్నవాడికి ఏమై ఉంటాడు? దాసుడై ఉంటాడు. నేను యాసావును ద్వేషించి తిని, యాకోబును ప్రేమించి తిని. నీవు దేవుని దృష్టికి కనబడే విధముగా ఉండు. దేవుని దృష్టిని ఆకర్షించే విధముగా బ్రతుకు నూతనముగా. లోకం ఏమనుకున్నా నీకు అనవసరం. వారు అనుకున్నంత మాత్రం నీకు వచ్చి నష్టమేమీ లేదు. వారిని ఏమి అందరూ వెక్కించలేరు. మాట్లాడుకునే వారిని మాట్లాడుకునేవండి. నీవు ప్రభు దృష్టికి ఇష్టడిగా ఉండు. ఆయన హస్తాల్లోనికి రా, నూతన పరచబడతావు. మోసగాడే కానీ మారతాడని దేవునికి తెలుసు. కాబట్టి యాకోబుని దేవుడు ప్రేమించాడు. ఈరోజు నిన్ను నన్ను ప్రేమించి ఈ నూతనమైన సంవత్సరాన్ని ఇచ్చాడు. రాహాబు అనేటువంటి వేశ్య, లోకమంతరికి ఆమె ఎవరు? వేశ్యనే. నిజంగా ఆమె వేశ్య, లోకము కూడా వేశ్యగానే చూసింది. కానీ రాహాబులో దేవుడు విశ్వాసమును చూశాడు. మాట్లాడద్దు పిల్లలు ఎవరు కూడా. దేవుడు రాహాబును ఏం చూశాడు? విశ్వాసమును చూశాడు. కాబట్టి క్రీస్తు వంశావళిలో ఆమెను చేర్చుకున్నాడు. ఈరోజు నీలో ఉన్న విశ్వాసమును దేవుడు చూడాలి. నీలో ఉన్నటువంటి నూతనత్వమును దేవుడు చూడాలి. లోకం ఎలాగంటే చూసుకొని, డోంట్ కేర్, పట్టించుకోవద్దు. ప్రభువు నిన్ను చూస్తున్నాడు. ఆయనకు నువ్వు ఎలా కనిపిస్తున్నావో ఈరోజు నువ్వు తేల్చుకొని ఇక్కడి నుంచి వెళ్ళు. అంత మాత్రమే కాదు, పేతురు లోకం ఎలా చూసింది? పేతురుని పిరికివాడుగా చూసింది. ఒక మాటలో చెప్పాలంటే చేతగాని వాడిగా చూసింది. కానీ యేసుక్రీస్తు ఆయన ఎలా చూశాడు చెప్పండి? ధైర్యవంతుడిగా చూశాడు. లోకమంతా రెల్లుగా చూసింది, కానీ దేవుడు కేఫాగా చూశాడు, రాయిగా చూశాడు. రూత్ టక్కర్ అనేటువంటి ఒక వ్యక్తి రాసిన తన యొక్క పుస్తకంలో రాసిన ఒక మాట ఏమిటంటే, మొదటి శతాబ్దంలో పేతురు గారిని చూసినటువంటి వారు పిల్లలు. ఇప్పుడు చూడండి, పిల్లలు లాంటి వాళ్ళు ఎవరైనా కొంచెం తింగరోళ్ళు లాంటి వాళ్ళు వస్తే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఆట పట్టిస్తూ ఉంటారు కదా. ఆ రోజుల్లో కూడా పిల్లలు పేతురు గారిని చూసినప్పుడు కొక్కురొక్కో అని అరుస్తూ ఉండేవారంట. మీకేమర్థమైంది? పేతురు గారిని చూస్తే పిల్లలు ఏమని ఏడిపించేవారు?
కుక్కరొక్క అంటే పేతురు గారు వాళ్ళ మీద కోపడేవాడు కాదంట. అదేమన్నా నేను మారాను కదరా, నీకు తెలుసు కదరా, మారు మనసు పొందాను కదరా అని మనం అరుస్తాం. కానీ ఆనాడు పేతురు గారు అలాగ అనలేదట. ఆయన ప్రక్కకి వెళ్ళిపోయి ఆయన పశ్చాత్తాపడుతూ ఆయన కన్నీరు కారుస్తూ ఉండేవాడట. ఆ పిల్లలు అలా హేళన చేస్తామంటే పేతురు పక్కకి వెళ్ళిపోయి అలా ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ కన్నీటి జాడలకు ఇవి గుంటల్లా పడిపోయాయంట పేతురు గారి యొక్క కన్నుల క్రింద. ఈరోజు లోకం నేను హేళన చేయని, నువ్వు భయపడొద్దు. ఎందుకంటే నీ వెనకాల బలవంతుడు ఉన్నాడు, నమ్మదగిన వాడు నీ వెనక ఉన్నాడు, అన్ని ఆయనే చూసుకుంటాడు. ప్రియమైన దేవుని సంగమా, లోకం గురించి పట్టించుకోవద్దు, ధైర్యంగా ఉండు. ఆయన చేతుల్లోనికి రావడానికి నువ్వు ప్రయత్నం చేయి. నూతన హృదయం, నూతన మనస్సు కలిగి బ్రతకడానికి ప్రయత్నం చేయి. ఈ లోక మర్యాదలన్నీ కూడా విడిచిపెట్టే. అలా విడిచిపెడితే ప్రియమైన దేవుని సంగమా, ఖచ్చితంగా దేవుడు నూతన పరుస్తాడు. ఆయనకు నూతనత్వం అంటే చాలా ఇష్టం. ఈరోజు ఆ తీర్మానం తీసుకొని ముందుకు కొనసాగాలని దేవుడు ఆశ కలిగి ఈ 2025వ సంవత్సరాన్ని నాకు అనుగ్రహించాడు. ఈ గొప్ప సమయాన్ని, తరుణాన్ని వృధా చేసుకోవద్దు. ఇకనైనా ప్రభువు కొరకు నీవు బ్రతుకు. ఈ సందర్భంలో ఒక వ్యక్తిని మీ ముందు ఉంచుతాను. నూతనమైన మార్పు చెందిన వ్యక్తి, మనందరికీ తెలుసు, సండే స్కూల్ స్టేజ్ నుంచి కూడా మనకు తెలుసు. రండి, మార్కు శుభవార్త 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తారు. చెప్పగలరు ఎవరైనా బైబిల్ తీయకుండా? సేనా దెయ్యములు పట్టినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని రోజు మనము ఆలోచన చేద్దాం. ఒక 4 విషయాలు మాత్రమే ఆ వ్యక్తి కొరకు మనం ఆలోచన చేద్దాం. ఆ వ్యక్తి గురించి మనందరికీ కూడా తెలుసు. తన యొక్క జీవితంలో ప్రభువు చేసిన అద్భుత కార్యాన్ని మనం ఆలోచన చేయబోతా ఉన్నాం. ఆ నూతనమైన కార్యమును మనం చూడబోతా ఉన్నాం. ఆ సేనా పట్టిన వ్యక్తిలో మనల్ని మనం చూసుకుంటే మనమేమిటో మనకు అర్థమైపోతుంది. చూడండి, మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే 15వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునద్దకు వచ్చి, సేనా అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఇండుట చూచి భయపడిరి. నెంబర్ 1, అతనిలో కలిగిన మొట్టమొదటి మార్పు ఏమిటయ్యానంటే స్వస్థ చిత్తుడై అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. స్వస్థ చిత్తుడై అంటే అర్థం ఏంటి చెప్పండి? అంటే మనం అనుకుంటాము రాళ్లతో గాయపరుచుకున్నాడు కదా, తన శరీరానికి స్వస్థత వచ్చిందని మీరు అనుకుంటున్నారేమో. స్వస్థ చిత్తుడై అంటే అర్థం ఏమిటంటే తన యొక్క చిత్తము మారింది. ఏం మారింది? అంతవరకు ఏమి లేవు, బట్టలు లేవు. ఆ 15వ వచనంలో మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. చూడండి, సేనాను దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుని ఇండుట. అప్పటి వరకు వాడు కూర్చోలేదు. అప్పటి వరకు తన యొక్క ఒంటి మీద ఏమి లేవు, వస్త్రములు లేవు. అంటే ఏం మారింది? ఇప్పుడు తన యొక్క చిత్తాన్ని మార్చుకున్నాడు. ఈ రోజు ప్రియమైన దేవుని సంగమా, నూతన స్వభావము, నూతన హృదయము, నూతన ఆత్మ, నూతనత్వం అంటే మన యొక్క చిత్తము మనము మార్చుకోవాలి. ఒకప్పుడు ఆయన దేవుని సన్నిధి అంటే అసహించుకున్నాడు. దేవుని సన్నిధిలో ఉండేవాడా? లేదు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే తన యొక్క చిత్తాన్ని మార్చుకున్నాడో ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు చెప్పంటారా? దేవుని సన్నిధిని ఇష్టపడుతున్నాడు. అప్పుడు శ్మశానాన్ని ఇష్టపడేటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు దేవుని సన్నిధిని ఇష్టపడుతున్నాడు. చూస్తారా మాట? 18వ వచనంలో ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యమును పట్టిన వాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను గాని. అరే ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నాడు? ఎప్పుడైతే చూడండి ప్రియమైన దేవుని సంగమా, నీ స్వచిత్తమును ఆధారం చేసుకుంటావో ఉండకూడని స్థలాల్లో నీవు ఉంటావు. సంసోను తన యొక్క స్వచిత్తమును ఆధారం చేసుకున్నాడు. దెలీలా తొడ మీద పడుకున్నాడు. తప్పిపోయిన కుమారుడు తన యొక్క స్వచిత్తమును ఆధారం చేసుకున్నాడు. పందులు తినేటువంటి పొట్టు తిన్నాడు. పందుల దగ్గర ఉన్నాడు. పందులతో సహవాసం చేశాడు తప్పిపోయిన కుమారుడు. నయోమి స్వచిత్తమును ఆధారం చేసుకుంది కాబట్టి బెత్లెహేమును విడిచిపెట్టింది, సమృద్ధిని విడిచిపెట్టింది, దేవుని సన్నిధిని విడిచిపెట్టింది, మోయాబు వెళ్ళింది. సర్వసాన్ని స్వచిత్తం చాలా ప్రమాదకరమైనది.
అందుకే దావీదు అన్నాడు, ఏమన్నాడు? నా అంతరంగములో స్థిరమైన మనస్సు, స్థిర మనస్సు నాకు దయచే ప్రభువా. నీ స్వచిత్తము మారకపోతే, ప్రభు చిత్తములోనికి రాకపోతే నువ్వు దేవుని సన్నిధికి దూరం అయిపోతావు. ఇక్కడ జరిగింది అదే ప్రియమైన దేవుని సంగమా. అంతవరకు తన యొక్క స్వచిత్తములో ఉన్నాడు కాబట్టి ఉండకూడని స్థలాల్లో ఉన్నాడు. ఎప్పుడైతే తన యొక్క స్వచిత్తమును విడిచిపెట్టి దేవుని చిత్తంలోనికి వచ్చాడు, ఆయన అంటున్నాడు, ప్రభువా నీ దగ్గర నన్ను ఉండనివ్వా. ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? దైవ సన్నిధిని కోరుకుంటున్నాడు. ఒకప్పుడు దైవ సన్నిధిని అయినా అసహించుకున్నటువంటి వ్యక్తి. మీరు చూస్తారా, యేసుక్రీస్తు వారు దూర దిగి వస్తున్నప్పుడు ఆయన ఏమన్నాడు చెప్పండి? 6వ వచనంలో నుంచి మనం చూస్తే, వారు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, ఎంత సంస్కారం అండి ఇతనికి! ఎవరు ఈ వ్యక్తులు? ఎవరున్నారు? దెయ్యాలు ఉన్నాయి. ఇంచుమించుగా ఎన్ని ఉన్నాయి? దెయ్యాలకు సంస్కారం ఉందా లేదా? నాకు ఇక్కడ ఏమర్థమవుతుందంటే, ఒక్కొక్కసారి మన మీద దెయ్యాల బెటర్ అనిపిస్తుంది. ఏమని పలకరించేయండి ఆయన్ని? ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ఈరోజు దేవుని కుమారుడు ఎవరో నీకు తెలుసు, ఆయన సర్వోన్నతుడని కూడా తెలుసు, కానీ ఆయన సన్నిధిలో మనం మోకాళ్ళు వేయమంటే మోకాళ్ళు వేయలేం. ఆయన మాటకు లోబడలేం. ఆయన చిత్తంలోనికి మనము రాలేకపోతున్నాం. కారణం ఏమిటంటే, ఇంకా మన యొక్క స్వచిత్తమును మనము విడిచిపెట్టలేదు. దేవుని దిగినప్పుడు అన్నాడు, మాతో నీకేం పని అయ్యా, మమ్మల్ని బాధపరచొద్దు, నీ వెళ్ళిపో అన్నటువంటి వ్యక్తి ఇప్పుడు యేసుక్రీస్తు వారు దోనెక్కి వెళ్ళిపోతుంటే ఏమంటున్నాడు చెప్పండి? ప్రభా, నాకు అక్కడ అనిపించింది చిన్న పిల్లవాడిలాగా వెంటపడ్డాడేమో. నాన్నగారు బైక్ మీద బయటకు వెళ్ళిపోతుంటే పిల్లలు ఏం చేస్తారు? డాడీ 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 నేను వస్తాను, నన్ను తీసుకెళ్ళమంటారు. దోణి దిగి వచ్చినప్పుడేమో ఎందుకు వచ్చావని అడిగినటువంటి వ్యక్తి దోణి ఎత్తి వెళ్ళిపోతా ఉంటే, నేను వస్తాను ప్రభా, ప్లీజ్ ప్రభా, దయచేసి నన్ను తీసుకెళ్ళవా ప్రభా, వద్దనకు ప్రభా అని చిన్న పిల్లవాడు లాళ్ళు పప్పు కోసం వేసినట్లుగా దేవుని సన్నిధి కోసం ఆ శానా దేవులు పట్టినవాడు ప్రయాసపడుతున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, ఈ 25వ సంవత్సరంలో 2025వ సంవత్సరంలో నువ్వు దేవుని సన్నిధి కొరకు ప్రాకులాడుతున్నావా? ఏమో రాత్రి ఏ తీర్మానం తీసుకున్నావో నీకు నీ దేవునికే తెలుసు, నాకేం తెలుసు. ఈ ఉదయం వచ్చి నువ్వు ఒక అరగంట ప్రార్థన చేసుకున్నావు కదా, ఈ ప్రార్థనలో నువ్వు ఏం నిర్ణయం తీసుకున్నావో, ఏ తీర్మానం తీసుకున్నావో నీకు నీ దేవునికి తప్ప నాకేమీ కూడా తెలియదు. నేను నీతో వస్తాను ప్రభువా అంటే ఆయన అన్నాడు, నాయన నువ్వు నాతో వస్తే ఎలాగా? మరి నీ కుటుంబ పరిస్థితి ఏంటి? నువ్వు నాతో వచ్చేస్తావా? గుడ్, నువ్వు మారు మనసు పొందావు, నీ చిత్తాన్ని మార్చుకున్నావు, అంతా బాగానే ఉంది, కానీ నీ కుటుంబం సంగతి ఏంటి అంటే వెంటనే వాడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? ఒక భక్తుడు తన యొక్క పుస్తకంలో రాస్తూ, ఆ యొక్క శానా దేవుని పట్టినవాడు ఆ యొక్క చక్కని వస్త్రాలు వేసుకొని ఇంటికి వెళ్తున్నాడట. వెళ్తా ఉన్నప్పుడు మార్గ మధ్యలో పిల్లలు చూసి, ఒరి మా డాడీలా ఉన్నారని చెప్పి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళి, మమ్మీ మమ్మీ డాడీ వస్తున్నాడే, డాడీ బట్టలు మంచి తెల్లని వస్త్రాలు వేసుకొని వస్తున్నాడంటే ఆమె గుండె గుబ్బేలమని జారిపోయింది. ఓరు బాబోయ్, ఈడు వస్తున్నాడు, ఇప్పుడు ఏం చేస్తాడో, నా కొంపని తగలడేస్తాడు, నా ఇల్లు పీకి పందిరేస్తాడని అల్లిపోయి తలుపులు వేసేసుకొని బిక్కు బిక్కుమని కూర్చుంది. ఆయన వచ్చి తలుపు కొట్టి, మేరీ మేరీ, నేనే నీ భర్తను వచ్చాను. బాబాయ్ నువ్వు నా భర్త కాదు బాబాయ్, నువ్వు వెళ్ళిపో బాబాయ్ అంటే, లేదు లేదు లేదు, నేను మారాను, నా చిత్తం మారింది, నేను ప్రభు చిత్తంలోకి వచ్చానంటే, నువ్వు మారేవా? నిజమా అంటే, నేను మారానంటే అప్పుడు ఒక 3 పరీక్షలు పెట్టిందంట. నిజముగా నువ్వు మారిన వాడు అయితే అదిగో చీపురు అక్కడ ఉంది, వాకలంతా తుడిసే అన్నదంట. గబగబా వెళ్ళి చీపురు కట్ట తీసుకొని ఏం చేశాడు? శుభ్రంగా తుడిసేశాడు. ఆమె కిటికీలో చూస్తుంది, అయిపోయింది మేరీ అంటే అయిపోయింది. అయితే బట్టలన్నీ కూడా ఉతికి ఉంచారు, ఆరబెట్టే అన్నదట. ఒక భక్తుడు తన పుస్తకంలో రాసుకొచ్చాడు. అవన్నీ కూడా చేసి, మేరీ నేను మొత్తం పనంతా చేశానంటే, చేసావా? అవి గిన్నెలు అక్కడ ఉన్నాయి, వాటిని శుభ్రంగా కడిగేయనట. గిన్నెలను శుభ్రంగా కడిగేశాడట. అప్పుడు నమ్మి తలుపు తీస్తే లోపలికి వెళ్ళి తన యొక్క భార్య బిడ్డలైనా హత్తుకున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ స్వచిత్తమును వదిలి ప్రభు చిత్తములోనికి వస్తావా? వదిలే. నీ స్వచిత్తమును ఆధారం చేసుకోకు. అది పెన్సిల్ ముళ్ళు లాంటిది, గట్టిగా నొక్కి పట్టుకుంటే ఏమవుతుంది? అది విరిగిపోతుంది.
దేవుని చిత్తంలోనికి రా. ఇదిగో సేనాదేములు పట్టిన వారు కూడా అలాగే దేవుని చిత్తంలోనికి వచ్చాడు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే, మొదటిది స్వచిత్తమును విడిచిపెట్టి దేవుని చిత్తంలోనికి వచ్చాడు. రెండవదిగా అంతకు ముందు సమాధుల్లో ఉన్నవాడు, అంటే ఒంటరిగా ఉన్నవాడు ఇప్పుడు సంసార జీవితంలోనికి వచ్చాడు. నువ్వు నీ స్వచిత్తమును ఆధారం చేసుకుంటే నీ సంసార జీవితం అతలాకుతలం అయిపోతుందండి. నీ కుటుంబ పరిస్థితులు ఏమీ బాగోవు. నీ స్వచిత్తమును ఆధారం చేసుకున్నంత కాలము నీ ఒంటరిగానే ఉంటావు, నీ కుటుంబంలో గలిబిలే ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ప్రభు చిత్తంలోనికి వస్తావో నీవు సంసార జీవితంలోనికి వస్తావు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే 2వ వచనములో మనం మంచి మాట రాయబడి ఉంటుంది. ఆయన ధోని దిగగానే అపవిత్ర ఆత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి. మూడవ విషయం ఏమిటంటే, ముందు వాడు అపవిత్ర ఆత్మలతో నింపబడిన వాడు ఇప్పుడు దేవుని వాక్యముతో నింపబడ్డాడు. అదే 20వ వచనములో మనం చూస్తాము. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో నారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ఒకప్పుడు అపవిత్రాత్మల చేత నింపబడినటువంటి వ్యక్తి ఇప్పుడు దేని చేత నింపబడ్డాడు? మాట్లాడండి. దేవుని వాక్యము చేత నింపబడ్డాడు. ఎప్పుడైతే నీ స్వచిత్తమును విడిచిపెడతావో నీవు దేవుని సన్నిధికి వస్తావు, సంసార జీవితంలోనికి వస్తావు. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యము చేత నీవు నింపబడతావు. అదే దేవుడు ఈ రోజు కోరుకుంటున్నాడు. ఈ 2025 సంవత్సరంలో నీ నుంచి దేవుడు కోరుకునేది ఏదీ లేదు. నీ కానుకో, నీ అర్పణో, లేకపోతే నువ్వు పెట్టే భోజనమో, లేక నువ్వు ఇచ్చేటువంటి సంథింగ్ ఏదో, వీటిని దేవుడు ఎప్పుడూ కోరుకోలేదండి. ఆయన కోరుకున్నది ఏమిటంటే యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచ్చిన ప్రకారముగా ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేవారు కావాలని ఆయన కోరుకుంటున్నాడని దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం. ఈరోజు దేవుని వాక్యము చేత నింపబడి ఈ సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నావా? చివరగా ఆయనలో ఉన్న మరొక లక్షణం ఏమిటంటే, అప్పుడు అల్లరి చిల్లరగా ఉండేవాడు ఇప్పుడు నెమ్మది పొంది బాధ్యతతో ఉన్నాడు. ఒకప్పుడు ఎలా ఉండేవాడు? అల్లరి చిల్లరగా. ఎవరైనా వెళ్ళి వాడిని బంధించగలిగారా? గొలుసులతో కడితే, సంఖ్యలు వేస్తే ఏం చేసేవాడు? మాట్లాడండి అమ్మా. ఏం చేసేవాడు? తుత్తి నీళ్ళుగా తెంపేసుకునేవాడు. ఎవరి మాట వినేవాడు కాదు. విండో మామూలు మనిషి కాదు. అందుకని ఇందాక యేసుకేలు గ్రంథములు అన్నాడు కదా, రాతి హృదయమును తీసివేసి, రాతి గుండెను తీసివేసి మాంసపు హృదయము నీకు ఇస్తానన్నాడు. ఎంతమంది చెప్పినా వినరండి. కొంతమంది ఎవరు చెప్తే వింటారో వాళ్ళే చెప్పాలి. ఎవరు చెప్తే వింటారో వాళ్ళే చెప్పాలి. ఊరి ప్రజలంతా కూడా ఆ సేనాదయం పట్టిన వాడిని మార్చాలనుకున్నారు. తాళ్ళతో కట్టారు, సంఖ్యలతో కట్టారు, బంధించారు, కానీ ఎవరి వలన కాలేదు, వదిలేశారంతే. ఈరోజు దేవుడు చెప్పాడా నీ జీవితం ఏమైపోతుంది చెప్పండి? మారిపోతుంది. మనుషులు చెప్పినంతసేపు మారరు. నచ్చినట్టు తిరుగుతారు, నచ్చినట్టు బిహేవ్ చేస్తారు, ప్రవర్తిస్తారు. కానీ వన్స్ దేవుడు ఎంటర్ అయ్యాడంటే మొత్తం అంతా ఏమైపోతావు చెప్పండి? సెటరేట్ అయిపోతాం. ఆయన ఎంటర్ అవనంత వరకునే ఆయన ఎదురు చూస్తాడు. ఆయన తన చేతుల్లోనికి తీసుకుంటాడు. అప్పుడు మనకు చాలా కష్టంగా ఉంటుందండి. దేవుని చేతిలో ఉన్నప్పుడు కష్టంగా ఉంటుంది, చేతి బయట ఉన్నప్పుడు చాలా ఫ్రీగా ఉంటుంది. ఎవరు నిన్ను అడగరు. నీకు నచ్చిన సినిమాకి వెళ్ళొచ్చు, నచ్చిన చోటకి వెళ్ళొచ్చు, నచ్చిన మాటలు మాట్లాడచ్చు, నచ్చిన పన్నాగాలు పన్నొచ్చు. హాయిగా ఏ బాధ ఏ నొప్పి ఉండదు. కానీ దేవుడు తన చేతుల్లోనికి తీసుకుంటే చిన్న పరీక్షలు పెట్టి నేనేం చేస్తాడు? దేవుడు మౌల్ట్ చేస్తాడు. మనం పగిలి ఉన్న పాత్రలమే, కానీ ఆయన పారవేసే మనసు కలిగిన వాడు కాదు. ఆయన సరి చేయడానికి ఆశపడిన దేవుడు ఆ వాక్యం అనే సారిపై పెట్టి నిన్ను సరి చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఒకప్పుడు నువ్వు అల్లరి చిల్లరగా తిరిగి ఉండొచ్చు. 2024 సంవత్సరంలో నువ్వు ఎలా తిరిగావో అది నాకు అనవసరం. దేవుడు కూడా దాన్ని ఇంకా పాతిపెట్టేశాడు, దాన్ని విడిచిపెట్టేశాడు. ఆయన అంటున్నాడు, ఇప్పుడు నేను నీకు నెమ్మదినిస్తాను, నీకు విశ్రాంతినిస్తాను, నీకు నూతన ఆత్మనిస్తాను, నూతనమైన మనసునిస్తాను, నూతనమైన బ్రతుకునిస్తాను, నూతనమైనటువంటి హృదయాన్ని ఇస్తాను. నువ్వు నా దగ్గరికి వస్తావా అని దేవుడు నిన్ను ఈ సంవత్సరం మొదటి దినము నాడే నేను పిలుస్తా ఉన్నాడు. వస్తావా? సేనాదయములు పట్టిన వాడు మొదట నేను రాను, నువ్వెవరు అని అడిగాడు కానీ గౌరవించాడు. అందుకు మనం సంతోషించాలా? యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, యేసుక్రీస్తు ఎవరో నీకు తెలుసు. ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను.
మనం చదివిన వాక్య భాగంలోనికి ఒక్క మారు మనం వెళ్దాం. మనం చదివిన వాక్య భాగము కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, 5వ అధ్యాయము చూడండి, 18వ వచనము నుంచి నేను చదువుతా ఉన్నాను. 19వ వచనం నుంచి చదువుతున్నాను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. 20వ వచనం నుంచి, కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపరుడని క్రీస్తు పక్షముగా మిమ్మును ప్రతిమాడుకొనుచున్నాను. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఈరోజు నీ పాత జీవితాన్ని, రోత జీవితాన్ని, ప్రాచీన స్వభావాన్ని ఆయన పై వేసుకున్నాడు. ఆయన అందుకనే ప్రయాసపడి భారమును మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నీ పాప భారాన్ని దేవునిపై వేయి. అది ఏ భారమైనా కావచ్చు. ఈ మొదటి దినాన ఆయనపై వేసి ఆయన యొక్క చిత్తంలోనికి నీవు వస్తే సేనాదేవులు పట్టిన వాడు ఎలాగైతే మార్చబడి ఒకప్పుడు ఆయన తనకి స్వచిత్తం మీద ఆధారపడ్డాడు, కానీ తర్వాత దేవుని చిత్తంలోనికి వచ్చాడు. దేవుని చిత్తంలోనికి వచ్చిన వెంటనే దేవుని సన్నిధిలోనికి నడిపించబడ్డాడు. అంతకుముందు ఒంటరిగా సమాధుల్లో బ్రతికిన వాడు ఇప్పుడు సంసార జీవితంలోనికి వచ్చి తన కుటుంబంతో సంతోషిస్తూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో నీవు నీ కుటుంబంతో సంతోషించాలి అంటే నీ స్వచిత్తమును విడిచిపెట్టి ప్రభు చిత్తంలోనికి రా. అంతకుముందు అపవిత్ర ఆత్మలతో నింపబడ్డాడు, దుష్ట సాంగత్యం చేశాడు. ఈరోజు మనము కూడా మన యొక్క పాత జీవితం అదే. ఎన్నో చెడ్డలు ఉన్నాయి, కానీ ఈరోజు నువ్వు దేవుని చిత్తంలోనికి వస్తే ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చేత నీవు నింపబడతావు. ఒకప్పుడు అల్లరి చిల్లరగా తిరిగాడు, నన్ను అడిగేవాళ్ళు లేడని తిరిగాడు, అతను నచ్చినట్టు తిరిగాడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తుని కలుసుకున్నాడో ఆయన నెమ్మది పొందాడు. ఆ కుటుంబ బాధ్యతలతో ఆయన సుఖముగా జీవిస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క నూతన సంవత్సరము మొదటి దినమున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమిటో తెలుసా? నూతనమైన విషయాన్ని నుంచి ఆయన కోరుకుంటున్నాడు. నూతనమైన విషయానికి వాగ్దానం చేశాడు. నూతనమైనటువంటి విషయాలు ఆయన కోరుకుంటున్నాడు. ఇదిగో నేను సమస్తమును నూతన పరుస్తున్నాను. ఏమి నూతన పరిచాడంటే యోహాను సువార్త 14వ అధ్యాయమో లేక 13వ అధ్యాయం అనుకుంటాను కదా, ఇదిగో నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరుస్తున్నాను. ఆయన మన కొరకు స్థలమును సిద్ధపరుస్తున్నాడు. ఈ భూమి మీద ఉండగానే మనము నూతన పరచబడదాం. ఆ నూతనమైన ఆకాశము, నూతనమైన భూమిని మనము స్వతంత్రించుకోవాలంటే నూతనమైనటువంటి ఆత్మతో, నూతనమైన హృదయముతో, నూతనమైన స్వభావముతో, నూతనమైన క్రియలతో ఈ నూతన సంవత్సరాన్ని మనము ప్రారంభిద్దాం. దేవుడట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.